హలో అండి. ఈరోజు మనము సంక్రాంతి స్పెషల్ అరిసెలు చేయబోతున్నాము. చూద్దాం రండి. ఓకే, ఈ కప్పు తీసుకున్నానండి. చిన్న గ్లాస్తో తీసుకోండి, మనం కాఫీ తాగే గ్లాసు. స్టవ్ ఆన్ చేస్తున్నాను. మంచి బెల్లం తీసుకోండి. అరిసెలకి గోల్డెన్ కలర్ బెల్లము, అది చాలా బాగుంటుంది. బెల్లం ప్యూర్ బెల్లము అండి. ఈ పిండి తీసుకొని మనం 2 కప్పులు పిండి వేసుకుందాము. దీంట్లోనే నేను చకినాలకు కూడా పట్టించాను. ఇది 1 కప్పు ఈ గిన్నెతో తీసుకుంటున్నాను. ఇంతండి, మరి ఫుల్ వేయలేదు, నేను తల కొట్టి వేసాను. మరి ఎక్కువ స్వీట్ కాదండి, కొంచెం మరి హెవీ స్వీట్ కాకుండా లైట్ స్వీట్లో నేను అరిసెలు చేసుకుంటున్నాను. ఇది సరిపోతుంది. ఇదంతా చకినాలకు అన్నమాట. ఇదంతా ఒకసారి ఇలా తిప్పుకున్నాను. ఇది ఇలా తిప్పాలండి. ఈ బెల్లం కరిగిన తర్వాత మనం దీన్నంతా వడబోద్దాము. ఎక్కడైనా ఏదైనా మట్టి ఏమైనా ఉంటుంది కదా, తీసేద్దాం. ఇది బెల్లం అంతా కరిగిపోయిందండి. దీన్ని నేను ఇలా వడపోస్తున్నాను. ఇప్పుడు పాకం రెడీ అయిందండి, చూద్దాము. ఇదిగోండి, చూడండి, ఇంత బాగా వచ్చింది. చాలు, ఇంతకన్నా గట్టిగా వస్తే మనకి అరిసె గట్టి పడిపోతుంది. ఇంత మందం రావాలన్నమాట, చూసుకోండి. ఓకే, జెల్లులాగా ఉంది మనకి, ఇంతవరకు రావాలి. ఇప్పుడు నెయ్యి కాచుకొని పెట్టుకున్నానండి నేను. ఫ్రెష్గా ఈ నెయ్యి చూడండి, ఇప్పుడే కాచాను. కాచిన నెయ్యి దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నానండి అరిసెలోన. ఇది వచ్చి ఇలాచీ పౌడర్ అండి. ఇలాచీ, షుగర్ 2 మిక్స్ చేసి నేను గ్రైండ్ చేశాను. హాఫ్ వేస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మనం పిండి పోసి కలుపుదాం. నేను సిమ్లోనే పెట్టుకున్నానండి, సిమ్లో పెట్టుకుని కలుపుతున్నాను. తర్వాత కిందకి దించుకుంటాను. ఇలా వేసేసాను అంతాను. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను స్టవ్. ఇలా కలిపేసుకోండి. మనం కొలతలతో తీసుకున్నాం కాబట్టి మనకి ఇంకా ఏమీ ఎక్కువ తక్కువ ఏమీ కాకుండా ఎగ్జాక్ట్గా ఉంటుందన్నమాట. మీరు నువ్వులు కావాలంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడే నేను నువ్వులు కూడా వేస్తున్నాను. నువ్వులు కూడా వేస్తున్నానండి.
ఎందుకంటే మా ఇంట్లో నువ్వులు బాగా ఇష్టపడతారు అరిసెల్లోన, అందుకే నువ్వులు ఎక్కువ వేస్తున్నాను. దీంట్లో మిక్స్ అయిపోవాలండి పిండిలో. మనం స్టోర్ చేసుకున్న దాంట్లో అయితే వెయ్యకూడదు. నేను ఇప్పుడు ఇదంతా చేస్తున్నాను కాబట్టి అన్ని నువ్వులు కలిపేశాను. ఓకే అండి, ఇది ప్రాసెస్. ఇలా కొంచెం ఆయిల్ అనుకోవాలండి కవర్కి. కొంచెం మందంగా ఉన్న కవర్ తీసుకోండి, మనకి ఎక్కడ ఇలా లెగకుండా ఉంటుందన్నమాట. ఇలా తీసుకోండి. ఇది అరిసెల పాకం అండి, చూడండి ఎలా అయింది. ఇలా అయిందనమాట. ఇప్పుడు దీన్ని మనం ఇలా చేద్దాం. ఇలా కూడా వేసుకోవచ్చు, ఫాస్ట్గా ఇలా చేయొచ్చు మనం. ఇలా పక్కకు పెట్టుకోండి. వేడైంది, ఇంత మాత్రం అయితే చాలండి. మరీ హైగా అవ్వకూడదు, ఎక్కువ కాలకూడదు ఆయిల్. మనం మీడియంలోనే వేసుకోవాలి. చూసారా, ఇలా పైకి రావాలి, దాన్ని టచ్ చేయకూడదు మనము. ఇప్పుడు మనం ఇలా రౌండ్గా తిప్పుతూ ఉండాలి లైట్గా. ఇప్పుడు ఫోల్డ్ చేసుకుందాం. ఇలా లైట్గా ప్రెస్ చేయాలండి, లోపల ఉన్నదంతా మంచిగా ఉడికిపోతుంది. ఇలా గోల్డెన్ కలర్లో రావాలి. ఇప్పుడు మనం ఇలా ప్రెస్ చేస్తున్నాం అనేది చూపిస్తాను. ఆయిల్ అంతా వచ్చేస్తుంది. ఇలాంటిది ఒకటి తీసుకోండి, చాలా బాగుంటుంది. చూడండి, ఆయిల్ అంతా కిందకి పోతుంది, చూసారా ఇదంతాను. ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇలా రెడీ అయ్యాయి అరిసెలు. మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.